గాయం ఉన్న చోటే దేవుడు తన కృపను కుమ్మరిస్తాడు. మనలో చాలామంది ఇలా అనుకుంటాం, ప్రభువా నేను ఎందుకు ఇలా విరిగిపోయాను, నా జీవితంలో ఈ గాయాలు ఎందుకు, మీరు నన్ను మరిచిపోయారా అని. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈరోజు దేవుడు ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాడు. మన గాయం దేవుని ప్రేమకు అడ్డంకి కాదు, అదే ఆయన కృప పనిచేసే స్థలం. దేవుడు ముందుగా గాయాన్ని చూపిస్తాడు, తర్వాత స్వస్థతను ఇస్తాడు. మొదటి పట్టణంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. నీ గాయం తీవ్రమైనది, నీ బాధకు మానవుల దగ్గర పరిష్కారం లేదు. ఈ మాటలు నిరాశ కలిగించడానికి కాదు, మనిషి తన గాయం ఎంత లోతుగా ఉందో తెలుసుకోకపోతే నిజమైన వైద్యుడిని వెదకడు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మనకు కనిపించని గాయాలు ఎన్నో ఉన్నాయి. గర్వం, క్షమించలేని హృదయం, దాచిన పాపం, అసూయ, దేవునిపై నమ్మకం తగ్గిపోవడం, సెల్ఫ్ రైచియస్నెస్, ఇలాంటి ఎన్నో పాపాలు అంటే గాయాలు మనలో ఉన్నాయి. దేవుడు మొదట వాటిని వెలుగులోకి తీసుకొస్తాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు బయట గాయాన్ని కాదు, హృదయ గాయాన్ని నయం చేయాలనుకుంటాడు. ఎందుకంటే దేవునికి మనలో ఉన్న ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే అది మన హృదయం. అందుకే అదే పట్టణంలో ఆయన అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు. నేను మళ్ళీ నిన్ను పునరుద్ధరిస్తాను, నీవు నా ప్రజలవుతావు, నేను నీ దేవుడనై ఉంటాను. యేసు ఎందుకు వెంటనే తుఫానును ఆపలేదు? సువార్తలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. యేసు కొండపై ప్రార్థనలో ఉన్నాడు, శిష్యులు మాత్రం సముద్రంలో అలలతో పోరాడుతున్నారు. ప్రశ్న ఏమిటంటే, యేసు వారికి సహాయం చేయడానికి ఆలస్యం చేశారా? కాదు, ఆయన వారి పోరాటాన్ని చూస్తూనే ఉన్నాడు. కానీ సరైన సమయంలో వారి దగ్గరకు వచ్చారు. మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ దేవుని నిశ్శబ్దం ఆయన గైర్వాజరు కాదు, అది మన విశ్వాసాన్ని పరిపక్వం చేసే సమయం. పేదురు మునిగింది నీళ్లలో కాదు, సందేహంలో. పేదురు నీటి మీద నడవడం ఒక అద్భుతం. కానీ ఇంకా గొప్ప అద్భుతం ఏమిటంటే మునిగిపోతున్న పేదురును యేసు వెంటనే పట్టుకోవడం. యేసు ముందుగా అడిగింది, ఎందుకు సందేహించావు? మన జీవితాన్ని ఎక్కువగా ముంచేది సమస్యలు కావు, సందేహాలే. దేవుని మీద సందేహం, దేవుని వాక్యం మీద సందేహం, అంటే నమ్మకం లేని జీవితం మన జీవితాన్ని ఎక్కువగా ముంచేస్తుంది. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? నా ప్రార్థన వింటున్నాడా? నా జీవితం మారుతుందా? ఇలాంటి సందేహించే ప్రశ్నలే మన జీవితాన్ని ముంచేస్తున్నాయి. సందేహం విశ్వాసాన్ని ముంచేస్తుంది. కానీ ఒక్కసారి ప్రభువా నన్ను రక్షించండి అని పిలిస్తే ఆయన చేయి మన దగ్గరకు చేరుతుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకునే పవిత్ర జాన్ మరియా వియాని ఎన్నో గంటలు ప్రజల పాప స్వీకారాలు విని వారి విరిగిన జీవితాలను దేవుని కృపతో పునరుద్ధరించేందుకు తన జీవితాన్ని అర్పిస్తారు. ఆయన మనకు చెప్పే సందేశం, పాపం ఎంత పెద్దదైనా దేవుని కరుణ ఇంకా పెద్దది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ గాయం నీ జీవితానికి ముగింపు కాదు, నీ కన్నీరు దేవునికి కనిపిస్తుంది, నీ తుఫాను దేవుని నియంత్రణలోనే ఉంది, నీ విరిగిన హృదయం దేవుని అద్భుతం ప్రారంభమయ్యే స్థలం. ప్రేమగల తండ్రి, నేను బయటకు నవ్వుతున్నాను, కానీ లోపల గాయాలతో జీవిస్తున్నాను. ఆ గాయాలన్నిటినీ మీ చేతుల్లో ఉంచుతున్నాను. ప్రభువా యేసయ్యా, పేదురును పట్టుకున్నట్లే నా జీవితాన్ని కూడా పట్టుకోండి. నా సందేహాలను విశ్వాసంగా, నా భయాలను ధైర్యంగా, నా గాయాలను మీ మహిమకు సాక్షులుగా మార్చండి. పరిశుద్ధాత్మ దేవా, నా హృదయాన్ని స్వస్థపరిచి దేవుని కృపకు పాత్రగా నన్ను మార్చండి. ఆమేన్.